ఆ ల్యాబొరేటరీని మళ్లీ పునరుద్ధరించి కడప జిల్లా రైతాంగానికి మేలు జరిగే విధంగా తగు సలహాలు సూచనలు ఇచ్చే విధంగా కార్యాలయాన్ని రూపుదిద్దాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తారు. ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మధ్య నాకు నోటీస్కి వచ్చింది 2019 ముందు రిజిస్టర్ అయిన భూములకు మాత్రమే పీఎం కిసాన్ పడుతుంది. తర్వాత ఏమైనా రిజిస్ట్రేషన్ జరిగి భూములు మారంటే వాళ్ళకి రావట్లేదు, పాత వాళ్ళ అకౌంట్ లోనే పడతా ఉందంట. దయచేసి అది తొందరగా కరెక్ట్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కరెక్ట్ గా రావాలని చెప్పేసి మిమ్మల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను. తప్పకుండా అది యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి జేసీ గారిని కూడా అడుగుతాను. నమస్కారం సార్. మీటింగ్ ఫస్ట్ నుంచి కూడా రైతులు పక్షపాతుల్లాగా మాట్లాడుతున్నారు. అది చాలా ఆశ్చర్యకర విషయం. ఎందుకంటే మన ప్రాంతంలో ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండే సభ్యులం కూడా రైతులమే కాబట్టి మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా రైతుల పక్షపాతని మరొకసారి ఏదైతే పీఎం కిసాన్ సబ్సిడీల గురించి మన సభ్యులు అడుగుతున్నారో మేము ఒకటే చెప్తున్నాం, 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం 100% కరెక్ట్. మా గవర్నమెంట్ మేనిఫెస్టోలో లేకపోయినా ముందు ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కూడా మేము చెప్తా వచ్చాము. అతి త్వరలోనే కేంద్ర వాటా రాష్ట్ర వాటా గురించి మేము మీ అందరికీ తెలియజేస్తాం. ఒకటైతే చెప్తున్నాం, వర్షాభావం లేకుండా లాస్ట్ టైం కరువులో ఉన్న రైతులందరినీ ఆదుకునేదానికి, అలాగే ముందు 5 సంవత్సరాలు ఏవైతే రైస్ భరోసా కేంద్రాలని గత ప్రభుత్వాలు పెట్టారో ఆ కేంద్రాల ద్వారా ఎంత మటుకు విత్తనాలు అయితేనే ఎరువులు అయితేనే రైతులకు అందాయో లేదో కూడా మేము సమీక్ష చేసుకుంటున్నాం. రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్లేదానికి సిద్ధంగా ఉంది. మీ అందరూ రైతుల విషయంలో ఇంత చొరవ చూపి ఈరోజు అడుగుతున్నారు కాబట్టి మేము కూడా చెప్తున్నాం, రైతులకైతే ఏమార్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే మేము అందరం రైతు కుటుంబాల నుంచి మనం అందరం వచ్చాం కాబట్టి, ముఖ్యంగా మన కడప జిల్లాలో అయితే గత 5 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని మేము ముందు కూడా మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి రాబోయే సమావేశం కల్లా మేము రైతులకు ఏ విధమైన హామీలు ఇచ్చామో అవి నెరవేర్చడానికి చేపట్టే కార్యక్రమాలు కూడా మీ అందరికీ తెలియజేసేదానికి సిద్ధంగా ఉన్నాం. రఘునాథ్ రెడ్డి గారు ప్రశ్న అడుగుతున్నారా, లేకపోతే వచ్చే రబీకి సంబంధించిన విత్తన సరఫరాలో అర్థం కావడం పైన ఇప్పుడు విత్తన సరఫరా జరిగింది రబీకి మినుములు శనగలు గతంలో దీనికంటే ముందు 2 మీటింగ్లు జరిగింటాయి, జిల్లా పరిషత్ మీటింగ్లు. ఏ రోజైనా కానీ మీరు మాట్లాడారా? ప్రభుత్వం మాట్లాడే నాసిరకం విత్తనాలు మీకు గుర్తొస్తాయా? ఆ ప్రభుత్వం రబీ సీజన్ అయిపోయింది, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. అలా రబీ సీజన్ కు ప్రొక్యూర్మెంట్ చేయాల్సి ఉంటుంది, శనగ గానీ మినుములు గానీ రబీ పంటలకు సంబంధించి. పోయినసారి జరిగిన నాసిరకం విత్తనాల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం దాని మీద జరిగింటే ఒకటి ఫిర్యాదు ఇవ్వండి, దాని మీద ప్రభుత్వం విచారణ చేస్తుంది, బాధ్యులు చర్యలు తీసుకుంటారు. జేడీ గారు మధ్యలో దయచేసి ఇతరులు ఎవరు రన్నింగ్ కామెంటరీ దయచేసి మైక్ పట్టుకొని చేయకండి, దయచేసి అందరికీ వినవిస్తా ఉన్నాం. ఏమేమి ఉన్నాయి ఉద్యానవన శాఖకు సంబంధించి కానీ అగ్రికల్చర్ సంబంధించి కానీ సెన్సెస్ మన బుక్కుల్లో రికార్డ్ అయిపోయింది కాబట్టి తీవండి. మెయిన్ గా అగ్రికల్చర్ సంబంధించి హార్టికల్చర్ సంబంధించి తీస్తే తెలుస్తుంది. నేనే మీరు ఇవ్వలేదు, నిధులు అంతకంటే ముందు ఎక్కువ పెట్టాం. గత ప్రభుత్వం లేవు కాబట్టి రాబోయే ప్రభుత్వంలో తప్పకుండా చర్యలు తీసుకుంటాం. హార్టికల్చర్ తప్పగా మన ప్రాంతాన్ని చేసుకునేదానికి ఈ ప్రభుత్వం నుంచి అన్ని అవకాశాలను చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా గత ప్రభుత్వంలో అదేవిధంగా చక్రాపేట మండలంలో మామిడి చెట్లు, అన్నమయ్య జిల్లాలో కానీ చక్రాపేట మండలంలో మామిడి చెట్లు ఎక్కువ మేడం. అడిగిన క్వశ్చన్ లోనే ఉంది ఆన్సర్. ఆయనే చెప్పాడు, కొంచెం వెనకబాటు పడినామని ఆయన మాటల్లో చెప్పినాడు. నేను చెప్పింది ఎవరైనా ఇచ్చినారు రికార్డులో ఉంటుంది కదా, ఇది అయిపోయిన తర్వాత రాని కూర్చొని చూద్దాం. అన్న అట్లయితే మా ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఆ ప్రాంతం ఎక్కడైనా ఒక విషయం చెప్తాను చూడండి. మీరు అంతగా రైతుల గురించి మాట్లాడతారు కదా, అదే మేము కూడా రైతులు షెడ్లు ఇస్తారు. 2019 ప్రభుత్వం వస్తా అంటే పాత షెడ్ ఒకదానికన్నా బిల్లు ఇచ్చినారు. చెప్పండి, ఆ రైతులే కదా ముందు వాళ్ళే, మళ్ళీ మీ తరఫున 5 సంవత్సరాల నుంచి వాళ్ళే కదా. మామిడి చెట్లు ఓకే, మీరు మామిడి చెట్లు మాట్లాడి నేను కూడా రైతులకు బర్రెలు ఆవులు ఉండేది వాళ్ళకే కదా. అంటే మీరు అన్ని చేసినామంటే పాత చేసిన బిల్లులు
వాళ్ళే కదా మేము కూడా అడిగేది. మీరు వాళ్ళని అడుగుతారు. మీ ఆయనే చెప్పారు ముందు ప్రతిపక్షం పాలపక్షం అంటే మీరే క్వశ్చన్ చేసుకుంటూ ఆన్సర్ చేస్తామని చెప్తారు కదా. తప్పకుండా చేస్తాము. మీరందరూ ఉన్నారు కదా, నాకంటే మీరే ఎక్కువ ఉన్నారు. మీకు అందరికి ఆన్సర్ చేయాలి కదా. మేము మా ప్రభుత్వం నుండి మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ కు మేము ఆన్సర్ ఇస్తాం. ఏదో ముఖస్థితికి మాట్లాడడం లేదు. మీరు నిజంగా అడుగుతారు. మేము మా దగ్గర వచ్చే సమాధానాలు కరెక్ట్ గానే చెప్తాం. మీరు అడిగినా మేము అడిగినా మన మండలంలో ఉండే ప్రజల కోసం అడుగుతాను. వేరే వాళ్ళ కోసం అడగడం లేదు. నువ్వు వాళ్ళకి అడుగుతారా, నేనే అడుగుతాను. వాళ్ళు బాగుండాలని తప్పకుండా చేస్తాం. మిగతా డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి మాకు. కానీ మా స్టార్ట్ అయిందో 1.5 గంట లేట్ గా స్టార్ట్ అయినాం. ఒక్క నిమిషం. ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ 23 కోట్ల రూపాయలు పెట్టి కరెక్ట్ గా అంటే ఎన్నికల కోడ్ రాకముందే అది ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి అది రైతులకు యూటిలైజేషన్ లోకి తీసుకొని రావడానికి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేశారా? ఒకవేళ ఐడెంటిఫై చేయకుంటే ఎప్పటి లోపలే యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి రైతులకు ఆ కోల్డ్ స్టోరేజ్ సదుపాయాన్ని ఎప్పటికల్లా అందుబాటులోకి తీసుకొని వస్తారు? రైతులకు వినియోగంలోకి తీసుకొని వస్తామని ఒక టైం ఫ్రేమ్ ఏమైనా చెప్తే జిల్లా పరిషత్ సమావేశంలో అడిగినప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు జిల్లా వైద్యాధికారులు కూడా అక్కడ తొందరలోనే ప్రారంభిస్తామని, కానీ ప్రారంభించడం కూడా జరిగింది. డయాలిసిస్ జరుగుతూ ఉంది. ఇంకా కూడా చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా అందరూ కోడూరు కావచ్చు, రాజపేట అన్ని ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది. పూర్తిగా ఇంకా కూడా మెరుగైన సేవలు అందించాలని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కోరుతుంది. అప్పుడు కట్టేసి ఇచ్చామన్నారు. అందరూ ఉంటున్నారు స్టాఫ్ ఉంటారు సార్. 24 గంటలు ఉంటారు సార్ హాస్పిటల్లో. హాస్పిటల్ ఉంటారు. క్వార్టర్స్ అంటున్నారు కదా మీకు. అవును సార్. అంటే మనం కడతాము, బట్ అందులో ఉంటే అది ప్రయోజనం కదా. ఇంతకుముందు జేసీ గారు నెలకు కోటి వచ్చిపోతున్నాడు సార్. ఇప్పుడైతే రావడం లేదు సార్. ఖచ్చితంగా రావడం లేదు. నేను కూడా అడిగినాను జేసీ సార్ గారు, ఒక పాడి వచ్చి చూడండి సార్ మీరు మా హాస్పిటల్ పరిస్థితి అని చెప్పిన నేను వస్తాలేమన్నాడు, రాలేకపోయినాడు సార్. దయచేసి మీరు వచ్చి చూడండి సార్. మరి జేసీ గారిని పంపిండి సార్. మీరు చెప్పారు కదా, వచ్చి చూసి సమీక్షించి ఏం చేయాలో చేస్తాం. అది సార్. బుక్స్ అన్ని కూడా సకాలంలో అందుతున్నాయా? ఈ సంవత్సరం అందినాయా? ఇంకా ఏమన్నా ఇవ్వాల్సినవి ఉన్నాయా? అలాగే మంత్రివర్లకు నమస్కారాలు తెలియజేస్తూ, సార్ గతంలో అమ్మఒడి కింద ఫస్ట్ జూన్ లోనే మనం 15,000 రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చేది సార్. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వాళ్ళు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి కూడా మనం ఆ పథకం వర్తింపజేస్తామని చెప్పారు. స్కూళ్లు ప్రారంభమైనాయి. ఎప్పటి నుంచి ఆ పథకం మీరు అమలు చేయబోతున్నారు కొద్దిగా తెలుసుకోవాలండి సార్. థ్యాంక్ యూ సార్. వాళ్ళు టీచర్స్ లేరు అక్కడ. వాళ్ళందరూ వచ్చి మా దగ్గర వచ్చి ఏం దుర్మార్గం ఉంది, మా చదువు ఎట్లా ఏ రకంగా మనం ముందు పోవాలని చెప్పి అందరూ వచ్చి మా దగ్గర వచ్చి మా అడుగుతుంది. దీనికి సమాధానం చెప్తారు మీరు. సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన జెడ్పీసీ సభ్యులకు, పాత్రికేయులకు, ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు కడప జిల్లా సర్వసభ్య సమావేశం. ఈ జిల్లాలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే రాబోయే కాలంలో అభివృద్ధికి పాటుపడాలో ఆ విషయాలపై ఇక్కడ చర్చించడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం ప్రజలు సంతోషంగా ఉండాలా. ప్రజలు సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి ఏమైనా వసతులు కల్పించాలో అవన్నీ సంసిద్ధంగా చేయడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎక్కడ ఏ విధమైన కక్ష సాధింపు ఉండదని ఒక మంత్రిగా నేను ఈ సమావేశంలో చెప్తున్నా. ఎందుకంటే మేము ఏ రోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వాళ్ళని ఎవరిని ఉపేక్షించాం. పోలీస్ పరమైన ఇంకో ఏ పరమైన ఎవరికైనా ఒకే న్యాయం చేపడతామని మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పడం కూడా జరిగింది. ఈ రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోనైతే జిల్లాల్లో అయితేనే ఉన్న ప్రజలకు మంచి ప్రభుత్వం అనిపించుకుంటే చాలని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు మా కోరం లేకపోయినా ప్రతిపక్ష జెడ్పీటీసీలున్నా సభ్యులున్నా కూడా ఇప్పుడు పొద్దున్న నుంచి మీరు మీటింగ్ చూశారు. ఇలాంటి మీటింగ్ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా జరిగిందా నేను ప్రశ్నిస్తున్నా. అహం గాని అహంకారం గాని మాలో లేదు. మేము రాబోయే తరుణాల్లో కూడా ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ ప్రజాపక్షపాతులం. మేము ముందు ప్రభుత్వాల్లాగా దాడులు రౌడీజాలు ఎక్కడా చేయం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రజలకు మేము
బానిసలం, కట్టు బానిసలుగా ప్రజల కోసం పని చేస్తామే తప్పక ఏ విధమైన దుశ్చర్యలకు పాల్పడమని ఇక్కడ సమావేశంలో తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఈ జిల్లాల్లో 2 జిల్లాల్లో రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఏ రంగానికి నిధులు కేటాయిస్తే ప్రజలకు అందుతాయో చేపట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మా ముఖ్యమంత్రి యొక్క దార్శనికత మీరు చూడాలా. ఈ 2 జిల్లాల్లో కలెక్టర్ గారులో 2 కలెక్టర్లు వచ్చారు, 2 జేసీలు వచ్చారు. వాళ్ళు కూడా 45 సంవత్సరాల లోపు వాళ్ళే. అంటే చురుకుగా పని చేయాలి, ఈ జిల్లాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే మేము ముందుకెళ్తున్నాం. అలాగే ఒకటే చెప్తున్నాం, మేము ఎప్పుడూ ప్రజలతోనే మమేకమై ప్రజల కోసమే పాటుపడుతున్నామే తప్పక ఎక్కడ ఈ 35 రోజులు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలకు మా ప్రభుత్వం కానీ మా కార్యకర్తలు కానీ దీనికి కారణం కాదని ఇక్కడ నేను చెప్తున్నా. అలాగే రేపు ప్రజలకు ఏ కార్యక్రమాలు చేపట్టాలో అవి కూడా రాబోయే కాలంలో ప్రజల దృష్టికి తీసుకొని పోతాం. ఇప్పుడు ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం ముందు మేము ఏదైతే చెప్పామో అవి ఒకటిగా ఈరోజు చేస్తూ వస్తున్నాం. ముఖ్యంగా మేము ఆ రోజు చెప్పిన విధంగానే రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మొన్న 1వ తారీఖున 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఎప్పుడు ఏ రాష్ట్రంలో కానీ దేశంలో లేని విధంగా కులగణాంకాలు జరుగుతూ ఉంటాయి ముందు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఇక్కడ సెన్సస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మేము హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ నెరవేర్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడో 5 సంవత్సరాల ముందు డిఎస్సి కూడా పెట్టలేని పరిస్థితి ఆ ప్రభుత్వాలదైతే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటైన రాగానే మొట్టమొదటిగా 5 సంతకాల్లోనే 16,000 పోస్టులకు డిఎస్సికి ఎగ్జామ్స్ పెట్టి రిలీజ్ చేసేదానికి కూడా మా ప్రభుత్వం చర్యలు తీసుకునేది. అలాగే మేము చెప్తున్నాం, ఉచిత ఇసుక అన్నాం. ఈరోజు చాలా మంది సభ్యులు మమ్మల్ని అడుగుతున్నారు, ఉచిత ఇసుక అంటే మీరు ఫ్రీగా ఇవ్వాలి కదా, ఇవన్నీ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని ఎవరు భరిస్తారు అంటున్నారు. మేము ఇప్పుడు ఇస్తూ ఉండేది కూడా ఏంది, నిన్న పాలసీ 30 రోజుల్లోనే ఈ పాలసీ ఫ్రేమ్ చేయడం జరిగింది. అది పూర్తిగా సిద్ధం కాలేదు కాబట్టి రాబోయే కాలంలో కూడా ప్రజలకు ఏది మంచి జరిగితే ఆ పథకాన్ని ప్రజల దృష్టికి అలాగే ప్రజల వద్దకు తీసుకొని పోయేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. మేము పక్క రాష్ట్రాలకు కానీ పక్కల ఉండే ప్రాంతాలకు కూడా 1 లారీ కాదు 1 చెంచాడు ఇసుక కూడా తరలించేదానికి ప్రభుత్వం ఒప్పుకోదు. స్మగ్లర్లను అలాగే ఏమంటారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయితే ఏ విధంగా ప్రోత్సహించేదానికి మేము సిద్ధంగా లేమని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కడప జిల్లా ఉమ్మడి జిల్లాకు మేము ఒకటే హామీ ఇస్తున్నాం, రాబోయే కాలంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇండస్ట్రీస్ అయితేనేం, తాగునీరు అయితేనేం, సాగునీరు అయితేనేం, ఏ ప్రాజెక్టులు అయితే ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ 5 సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేసేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కొందరు సభ్యులు అడిగారు, కొన్ని కంపెనీల పేరు మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారని అడుగుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, కంపెనీలు ఎవరు టెండర్లు ఎవరు వేసినారో మా ప్రభుత్వానికి అవసరం లేదు. ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళని తప్పకుండా చట్టం అనేది ఒకటి ఉంటుంది, ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళకి శిక్ష పడుతుంది. అంతే తప్పక ఏదో ఈరోజు ప్రజలకు మేలు జరిగే సంఘటనలను కార్యక్రమాలను ఆపే ప్రసక్తే లేదని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే ఒకటే చెప్తున్నాం, ప్రజలు ముఖ్యం మాకు. రైతులు సుమారు ఈ రాష్ట్రంలో 70% జీవనోపాధి అంతా రైతుల మీద ఉంది కాబట్టి రాబోయే కాలంలో రైతులందరికీ సువర్ణయుగం. గత ప్రభుత్వాలు డ్రిప్ ఇరిగేషన్ అయితేనేం, రైతులకు సంబంధించిన ఎరువుల విషయాల్లో అయితేనేం వెనుకంజ వేసింది. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు రైతులే మా అజెండా. రైతులకు సంబంధించిన ప్రాజెక్టులు ఏదైతే కంప్లీట్ చేయాలో అతి త్వరలోనే మేము పూర్తి చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన 3 రోజుల్లోనే మా ముఖ్యమంత్రి వారు పోలవరం సందర్శించడం జరిగింది. అక్కడ కూడా ఫారిన్ లీగల్ టీంతో కూడా అక్కడికి పోయి క్షుణ్ణంగా పరీక్షించి అతి త్వరలోనే పోలవరం పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సాగునీరు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. అలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ప్రజలు గమనిస్తున్నారు. ఎవరైతే ప్రజలకు మంచి చేస్తారో వాళ్ళకే వాళ్ళు పట్టం కడతారు. దేశంలో ఏ రాష్ట్రానికి ఏ ప్రభుత్వానికి దక్కని గౌరవం ఈరోజు మా కూటమి ప్రభుత్వానికి దక్కింది కాబట్టి ప్రజలు ఏ విధమైన విశ్వాసంతో మమ్మల్ని గెలిపించారో అత్యధిక స్థానాలు ఇచ్చి ఆ యొక్క నమ్మకాన్ని నిలుపుకునేదానికి తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వం
ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. మనందరికీ తెలుసు, లోకల్ బాడీసే వెన్నెముక లాంటిది భారతదేశంలో. కింద సర్పంచ్ నుంచి పై జెడ్పీటీసీ వరకు స్థానిక సంస్థలు ఎప్పుడైతే గట్టిగా ఉంటాయో అప్పుడు గ్రామ స్థాయిలో ప్రజలైతేనేం గ్రామాలైతేనే అభివృద్ధి పదంలో నడుస్తూ వస్తున్నాయి. గత 15 సంవత్సరాల నుంచి మీరు అందరూ చూస్తున్నారు, నిధులు అరకొర నిధులతోనే ఈరోజు గ్రామాలన్నీ అక్కడ ఉన్న అభివృద్ధిలో కుంటుపడి ఉన్నాయి. మేము కూడా ఒప్పుకుంటున్నాం. మాది కూడా 3500 ఉన్న మేజర్ పంచాయతీ మా గ్రామం కూడా. ఇప్పుడు సుమారు 3 సంవత్సరాలు ఎలక్షన్లు అయింది. అక్కడ గోడలకు సున్నం కొట్టుకునేదానికి కూడా గత ప్రభుత్వం సున్నాన్ని కూడా ఇవ్వాలని పరిస్థితి వచ్చింది. మేము ఒకటే చెప్తాను, ఆ రోజు ప్రభుత్వం ప్రతి ఒక్క గ్రామానికి ఒక 4-5 బిల్డింగులు పెట్టి ఆ బిల్డింగులను బాగా సుందరంగా ఏర్పాటు చేయడం జరిగింది తప్పక ఏ విధమైన నిధులు రిలీజ్ చేయలేదు. ఆ పరిస్థితి ఎట్లుండేదంటే వంటగాళ్ళు ఎక్కువ, వంట సామాన్ తక్కువ. 10 మంది ఉద్యోగస్తులు ఉంటారు విలేజ్ సెక్రటేరియట్లో. అక్కడ చూస్తే ఏ విధమైన డబ్బు ఉండదు. ప్రజలకు పోయి ఏదైనా మంచి చేయాలన్నా, రోడ్లు వేయాలన్నా కూడా ఎక్కడ నిధులు లేని కొరత ఆ రోజు ఉండేది. ముఖ్యంగా ఆర్బీకే కేంద్రాల గురించి అందరూ మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, రైతు భరోసా కేంద్రాలు అనేవి ప్రతి ఒక్క గ్రామం ముఖద్వారంలో పెట్టారు. ఈ రోజు లాస్ట్ 1-2 సంవత్సరాల్లో పర్మనెంట్ బిల్డింగ్లు వచ్చినాయి, అందరికీ తెలిసేది. బట్ ప్రభుత్వం ఫస్ట్ ఆర్బీకే కేంద్రాలు ఎప్పుడైతే 2019లో ఇంట్రడ్యూస్ చేసిందో ఆ రోజు నుంచి 3-4 సంవత్సరాలు అద్దె బిల్డింగ్లో నడిచేది ఆర్బీకే కేంద్రం. బాగా అక్కడ పరీక్షిస్తే అక్కడ రెంట్ వచ్చి 7,000 నుంచి 10,000 రూపాయలు నెలకు. అక్కడ ఒక కంప్యూటరు, ఒక ఆయన దానికి జీతము, మళ్ళా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అంతా డబ్బులు ఖర్చు పెట్టినారు తప్పక సంవత్సరంలో ఆర్బీకే కేంద్రంలో పనిచేసే వాళ్లకు అక్కడ మౌలిక సదుపాయాలు ఎవరైతే కల్పించారో పెట్టిన డబ్బుకు ప్రజలకు ఆర్బీకే కేంద్రం వల్ల లభించే సేవలకు చూస్తే వ్యత్యాసం మీ అందరికీ తెలుస్తుంది. ఇవన్నీ ఆడంబరాలు ఈ ప్రభుత్వంలో ఉండవు. తప్పకుండా ప్రజలకు ఏదైతే మేలు చేస్తామో అది చెప్తున్నాం, చేసి చూపిస్తాం. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు ఇచ్చే రోజుకి మైనస్లో ఉన్న బడ్జెట్ అందరూ ముక్కుపై వేలు వేసుకునే విధంగా మొన్న 1వ తేదీన 4,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అది కూడా 7-8 గంటల్లోనే ప్రజలకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ముఖాల్లో నిజమైన దీపావళి సంక్రాంతి మేము ఆ రోజు 1వ తేదీ చూసినాం. అలాగే జీతాలు అడగండి, జీతాల విషయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది ఉన్నారు, ఏమన్నా మా వల్ల తప్పు జరిగిందని అడుగుతారు. ఈ రోజు మైనస్లో ఉండేదాన్ని మేము ప్లస్లోకి తీసుకొని పోతున్నాం. చంద్రబాబు నాయుడు అనే అతను ఒక దార్శనికుడు. తప్పకుండా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. మన బిడ్డలైతేనేం, కార్మికులకైతేనేం, కర్షకులకైతేనేం రాబోయే కాలంలో మంచి రోజులు ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. అడగండి, ఇది ఏదన్నా అడగ చెప్తా. చేసిన తప్పులకు మేము బాధ్యులం కాదు. అయినా ప్రజల యొక్క మేలు శ్రేయస్సు కోరే వాళ్ళం కాబట్టి పాత బకాయిలు ఏమన్నా ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేదానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు మా ప్రభుత్వానికి 30 రోజులు హనీమూన్ పీరియడ్ మాత్రమే, ఇంకా 4 సంవత్సరాల 11 నెలలు ఉంది కాబట్టి ఎవరికి ఏ విధమైన బకాయిలు ఉండవు, చెల్లించేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం వాళ్ళ వెన్నంటే ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తేనే రేపు మన రాష్ట్రం బాగుంటుంది. తప్పకుండా చేస్తాం.